నమస్తే పునస్వామి గారు. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే. యెస్. సార్ ఇప్పుడు ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సేవింగ్స్ అనేది ఫస్ట్ నుంచి మనం ఎలా ప్లాన్ చేయాలని అంటారు సార్? నిహాల్ గారు, ఒక అమ్మాయి మ్యారేజ్ చేయాలనుకుంటే, ఒక మ్యారేజ్ అనేది ఒక డ్రీమ్. తర్వాత దానికి మనీతో రిలేటెడ్‌గా ఉంటుంది. ముందు నుంచే ప్లాన్ చేసుకుంటే, చిన్నప్పటి నుంచి కొంతమందైతే చిన్నప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటారు. కొంతమందైతే మిడిల్‌లో ప్లాన్ చేసుకుంటారు. కొంతమంది 20 ఇయర్స్ తర్వాత ప్లాన్ చేసుకుంటారు. ఒక మ్యారేజ్ ముందు ఒక 2, 3 సంవత్సరాల్లో కొంతమంది ప్లాన్ చేసుకుంటారు. సో, చిన్నప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటే యెస్, మ్యూచువల్ ఫండ్‌లో చిల్డ్రన్స్ బెనిఫిట్ ఫండ్ అనేది ఒకటుందండి. హ్మ్. కొన్ని చిల్డ్రన్స్‌కి సెపరేట్ స్కీమ్ ఉంది. వాళ్ళు స్తోమతను బట్టి వాళ్ళు 30,000 సాలరీ అనుకోండి, 50,000 సాలరీ అనుకోండి, ఒక 5%, 10% స్టార్టింగ్ నుంచి కానీ వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే ఒక మ్యారేజ్ పర్పస్, ఎడ్యుకేషన్ పర్పస్ కాంబినేషన్‌తో వేసుకున్నారనుకోండి, అప్పుడేమవుతుందంటే ఒక 25 ఇయర్స్ రాగానే వాళ్ళకి సమ్ అమౌంట్ అవుతుంది. ఒక 2,000, 3,000 నుంచి స్టార్ట్ చేయొచ్చు ఎస్ఐపి. హ్మ్. చేసిన తర్వాత ఏమవుతుంది, ఎడ్యుకేషన్ ప్లస్ మ్యారేజ్ రెండింటికి కూడా కంఫర్ట్‌గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఉంటుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనేది ఏమవుతుంది, బడ్జెట్‌తో లింక్ అయి ఉంటుంది. కాబట్టి బడ్జెట్‌ని దృష్టిలో పెట్టుకొని, మ్యారేజ్‌ని దృష్టిలో పెట్టుకొని, ఎడ్యుకేషన్ దృష్టిలో పెట్టుకొని ముందు నుంచే ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి వెరీ హ్యాపీగా ఉంటుంది. ఓకే. సార్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌లో మీరు ఒక 2000 నుంచి మీరు ఎస్ఐపి స్టార్ట్ చేయాలన్నారు. సో, ఫస్ట్ నుంచి ఇప్పుడు మనం ఎస్ఐపి స్టార్ట్ చేస్తే మధ్యలో ఎప్పుడన్నా మనకి మనీ అనేది పెళ్లి కాకపోయినా గానీ, ఇతర ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ అయినా గానీ, మళ్ళీ మనం విత్‌డ్రా చేసుకునే ఆప్షన్ ఉందంటారా సార్? చిల్డ్రన్స్ బెనిఫిట్ ఫండ్‌లో 5 ఇయర్స్ లాక్ అయి ఉంటుంది. 5 ఇయర్స్ లాక్ అయ్యి ఉంది. 5 ఇయర్స్ తర్వాత మనం 5 ఇయర్స్ ముందు ఎన్ని యూనిట్లు ఆహ్, క్రియేట్ అయ్యి ఉంటుందో అది రిలీజ్ అవుతూ ఉంటుంది ఎవ్రీ 5 ఇయర్స్‌కి. కాబట్టి ఆ రోజుకి ఉన్న వాల్యూ, ఆ యూనిట్ రేట్ వాల్యూ, యూనిట్ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ ఫండ్ ఎంత అవసరం అవుతుందో అంత రిలీజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇప్పుడు 5 ఇయర్స్ తర్వాత మనం ఇంకా మ్యూచువల్ ఫండ్స్‌లో ఉండాలనుకుంటే, సో, ఎన్ని ఇయర్స్ వరకు ఇంకా లాక్ ఇన్ పీరియడ్ ఏమైనా ఉండిద్దా? లేకపోతే ఇంకా కంటిన్యూషన్ చేసుకోవాలని అంటారా? కంటిన్యూషన్ చేసుకోవచ్చు సార్. ఓకే. ఎస్ఐపి అనేది కంటిన్యూషన్ చేసుకోవచ్చు. ఎక్కడ అంటే 5 ఇయర్స్ తర్వాత లాక్ ఇన్ పీరియడ్ ఏమైనా ఉంటదన్న? అది ఉంటుంది. 5 ఇయర్స్ తర్వాత కూడా లాక్ ఇన్ పీరియడ్ ఉండదు. మన ప్రతి ఇన్‌స్టాల్‌మెంట్‌కి 5 ఇయర్స్ లాకింగ్ పీరియడ్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఒక 2000 చేసాము. 5 ఇయర్స్ తర్వాత ఆ ఎన్ని యూనిట్లు అయిందో అన్ని యూనిట్లు ఇప్పుడు 6థ్ ఇయరో, 7థ్ ఇయరో, 8థ్ ఇయర్‌కే ఎళ్లారు. అప్పుడు నీడొచ్చింది. అప్పటి వరకు ఎన్ని యూనిట్లు రిలీజ్ అయ్యి ఉంటుందో అంత యూనిట్‌లని తీసుకోవచ్చు సార్. వాళ్ళ అవసరం ఉంటే. అవసరం ఉంటే. సో, ఇక్కడేంటి అక్కడ రిటర్న్స్ ఎంత ఉంటాయి సార్? యూజువల్లీ మనం మ్యూచువల్ ఫండ్స్‌లో ఆన్ యావరేజ్ మనం 12-15% మార్కెట్ సిట్యుయేషన్స్‌ని బట్టి ఇస్తారంటారు. సో, ఇందులో ఎలా ఉంటాయి సార్ రిటర్న్స్? ఇది కూడా సేమ్ సార్. ఇప్పుడు ఆ రోజు మార్కెట్ రేట్‌ని బట్టి ఎన్ఏవి ఆ రోజు వాళ్ళు విత్‌డ్రా చేసే రోజుకి ఎన్ఏవి ఎంతుంటుందో, రిలీజ్ అయిన యూనిట్స్‌కి ఆ రోజు ఎన్ఏవి పోల్చుకుంటే అంత అమౌంట్ వస్తది. ఓకే. సో, థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు.